ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడి కృపను బట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉన్నారని చెప్పి నమ్ముతూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన నా ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీతిశ్రుడవు, యథార్థవంతుడవు, ఆశ్చర్యకరమైన దేవుడవు తండ్రి, ఆలోచనకర్తమైన దేవుడవు తండ్రి. నాయన, యు ఆర్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్ మై లార్డ్. అందుని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ప్రత్యేకంగా తండ్రి నేను ఈరోజు తండ్రి ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానించుండగా దేవా, మీ స్వరం మాకు వినిపింపచేయండి. ఆయన మాట్లాడినప్పుడు మీరు కాదు, పరిశుద్ధాత్ముడని సెలవిచ్చిన దేవా, ఈ యొక్క పరిశుద్ధాత్మ అద్భుత కార్యం మా పట్ల జరిగించండి. మీరు తండ్రి మేలు చేసి మహిం పొంది దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం తన నీరు కట్టి ఫలింపచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామని వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యాక్చువల్గా ఎలీషా చేసినటువంటి అద్భుతాల గురించి మనం ఎన్నోసార్లు చదివాము, మనం విన్నాము. సో ఈరోజు వాక్య భాగంగా నేను 2 కింగ్స్ 8th చాప్టర్ 5th వర్స్ నేను చదువుతానండి. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గెహాజీ, నా ఏళ్ళవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తే మనము దేవుడి గురించి మనం ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని రెస్టోర్ చేస్తాడు అని చెప్పేసి, వాట్ ఎవర్ ద ఇయర్స్ ఆఫ్ ద లూకస్ దట్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్, అవన్నిటిని కూడా రెస్టోర్ చేస్తాడు అని చెప్పి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం ధ్యానిస్తూ ఉంటాము, మనము వాక్యాల ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ యాక్చువల్గా ఈ షూనేమినటువంటి ఒక గనురాలైన స్త్రీ గురించి మనం చూసినట్లయితే, గాడ్స్ టైమింగ్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకోవాలండి. గాడ్స్ టైమింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, గాడ్స్ టైమింగ్ అనేది ఎక్కడ కూడా డిలే అవ్వకోకుండా రైట్ ఆన్ టైం ఎలా జరుగుతూ ఉంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ గెహాజీ రాజు యొక్క మందిరంలో ఉన్నాడండి. సో గెహాజీ రాజు మందిరంలో ఉండి, సో రాజు ఏమని అడుగుతున్నాడు అంటే గెహాజీని, ఎలీషా ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఎలీషా ఎటువంటి కార్యాలు చేశాడు, వాటి కార్యాల్లో నాకు కొన్ని వివరించు అని చెప్పినప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్పచ్చు. ఎందుకంటే ఎలీషా 14 అద్భుత కార్యాలు చేశారు, మోర్ దాన్ 14 అద్భుత కార్యాలు చేశారు అని చెప్పేసి మనకు వాక్యంలో రాసింది. ఆయన అంటే అనేక మంది ఒకసారి ఎలుగుబంటి వచ్చేసి అనేక మంది పిల్లల్ని చంపేసింది అనే విషయం చెప్పచ్చు. విషంగా ఉన్నప్పుడు ఆయన ఉప్పు వేసినప్పుడు అది మళ్ళీ మంచిగా పనిచేసింది, మంచిగా అది అందరికీ కూడా తినడానికి యోగ్యకరంగా అయ్యింది అని చెప్పచ్చు. లేదు అంటే నీరు సారవంతంగా లేని టైంలో నీళ్ళలో ఉప్పేసినప్పుడు అవి నీరంతా కూడా సారవంతంగా అయ్యి అక్కడంతా కూడా సమృద్ధిని వారు చూశారని చెప్పచ్చు. లేదు అంటే నయామాను గురించి చెప్పచ్చు. ఇలా అనేక సందర్భాల గురించి చెప్పచ్చు ఆయన. కానీ గెహాజీ తను ఏ విషయం చెప్తున్నాడు అంటే, షూనేమినటువంటి ఒక గనురాలైన స్త్రీ గురించి ఆయన చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాడండి. ఈ గనురాలైన స్త్రీ గురించి మనకి 2 కింగ్స్ 4th చాప్టర్ మనం ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాము. ఏంటి అంటే, తనకి బిడ్డలున్న సమయంలో తను అయినప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా దేవుని యొక్క సేవకులకి సేవ చేయాలి, దేవుని యొక్క సేవకుల్ని సర్వ్ చేయాలి అంటే ఒక సర్వింగ్ హార్ట్ తోటి తను ఎలీషాని గెహాజీని వాళ్ళ ఇంట్లో ఉండడానికి, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ ఊరికి వస్తూ ఉంటారో ప్రతిసారి కూడా మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి అని చెప్పడం జరుగుతుందండి. సో దాని ద్వారా ఒక కుమారుని కంటది, దేవుని కృపని బట్టి ఒక కుమారుని పొందుకుని తర్వాత కొంతకాలమైనాక ఆ కుమారుడు చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన వెంటనే తను విశ్వాసంలో కుప్పకూలినప్పటికీ కూడా వెంటనే ధైర్యం తెచ్చుకుని ఎలీషా దగ్గరికి వెళ్ళటం, ఎలీషా దగ్గరికి వెళ్ళి ఇలా కుమారుడు చనిపోయి ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిజైర్ తోటి, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ఎలీషా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తామండి. సో వెంటనే ఎలీషా బయలుదేరి వచ్చి ఆ బిడ్డని బ్రతికించినట్లుగా మనకి తెలుసు, మనకు ఆ స్టోరీ గుర్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సినారియోలో ఏంటి అంటే, అది జస్ట్ ఒక బ్యాక్డ్రాప్గా పెట్టుకుందాము, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సినారియో ఏంటి అంటే, రాజు గెహాజీ ఒక విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం ఏంటి అంటే, ఆ షూనేమినటువంటి గనురాలైన స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు అద్భుతం చూసినటువంటి ఆ యొక్క ఎలీషా బతికించినటువంటి ఆ యొక్క బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రైట్ ఆన్ టైం
అక్కడికి దేవుడు ఎలా పంపించాడంటే ఆ శూన్యమిరాని గనురాలైన స్త్రీని అక్కడికి పంపించాడండి. మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు మనం ఈ ప్రాసెస్ డిలే అయిపోతుంది, ఈ పని లేట్ అయిపోతుంది, దేవా నువ్వు టైమింగ్కి నువ్వు త్వరగా చేయవా అని చెప్పేసి దేవుని ఒకసారి మనం త్వరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకసారి దేవుని మనం గోజాడుతూ ఉంటాం. దేవా నువ్వు ఇంకొంచెం ముందు చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది కదా మా లైఫ్ అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. డిసప్పాయింట్మెంట్కి గురవుతూ ఉంటాం, అప్సెట్ అవుతూ ఉంటాం, సమ్టైమ్స్ డిప్రెషన్కి వెళ్తూ ఉంటాం. కానీ గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అండి. గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆన్ టైమ్. గాడ్ డస్ థింగ్స్ ఆల్వేస్ రైట్ ఆన్ టైమ్. సో ఆయన అటు కొంచెం డిలే కానీ ఇటు కొంచెం డిలే కానీ అవ్వకుండా ప్రతిదీ కూడా టైంకి చేసే దేవుడుగా ఉన్నాడు అనమాట. నీ జీవితంలో నా జీవితంలో అబ్బా నా ఫ్యూచర్ డిలే అయిపోతుంది, లేకుంటే నా మ్యారేజ్ డిలే అయిపోతుంది, లేదంటే నాకు జాబ్ డిలే అయిపోతుంది, లేదంటే నా పిల్లల కెరియర్ డిలే అయిపోతుంది, వాళ్ళు లాంగ్ టర్మ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకంటే ముందు అందరికీ చాలా మందికి జాబ్స్ వచ్చేసి నా బిడ్డకి ఇంకా జాబ్ రాలేదు, లేదంటే నా బిడ్డలకు ఇంకా పిల్లలు పుట్టలేదు అనేటువంటి నువ్వు అనేక మంది ఆలోచిస్తున్నారేమో. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనకి వాక్యం ఏమని చెప్తుంది అంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టరేషన్, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రైట్ టైం. సో ఆ రెండు మాటల్ని ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుందామండి. ఎలా అంటే అక్కడ కరెక్ట్గా అదే విషయాన్ని ఆయన అదే సందర్భాన్ని గెహాజీ రాజుతోటి బోధిస్తూ, రాజుతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రాజుతోటి మాట్లాడుతూ ఉన్న సమయంలో రైట్ ఆన్ టైం తను అక్కడికి రావడం జరిగిందండి. శూన్యమిరాని గనురాలైన స్త్రీ అక్కడికి రావటము, వచ్చి తను ఏమని మొరపెట్టుకోవాలనుకుంటుంది అంటే ఈవెన్ దో షీ ఈజ్ ఎ వెల్దీ ఉమెన్, కానీ తనకి ఏం జరిగింది అంటే తను ఒక ఫ్యామిలీ వస్తుందని చెప్పి ఎలీషా చెప్పాడు అని తను ఒక 7 years షీ వెంట్ టు ద సమ్ ప్లేస్ అండ్ షీ స్పెండ్ దేర్ అండ్ షీ కేమ్ బ్యాక్. ఇంటికి వచ్చేసేటప్పటికి తనకున్నటువంటి ప్రాపర్టీసే కానీ, తనకు సంబంధించినటువంటి పంట పొలాలే కానీ, తనకు వచ్చినటువంటి యొక్క లాభమే కానీ, లేకుంటే తనకు వచ్చినటువంటి రాబడి అంతా కూడా వేరే వాళ్ళు తీసేసుకున్నారండి. సో సమ్వన్ హ్యాస్ ఆక్యుపైడ్. ఇప్పుడు మనం అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు మనకి ఏమైనా స్థలాలు ఉండి మనం ఎవరు కూడా టేక్ కేర్ చేయట్లేదు అనుకోండి, సో ఆ స్థలాల్ని ఎవరో ఒకరు కబ్జా చేసేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు తీసేసుకుంటూ ఉంటారు, ఎవరో ఒకరు దాన్ని వాడేసుకుంటూ ఉంటారు, ఇంకొంచెం లేట్ అయితే అది మాదే అని కూడా చెప్తారు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ ఈ స్త్రీకి కూడా కలిగినట్టుగా మనం చూస్తామండి. సో ఆ పరిస్థితిలో ఆమె ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రాజును ఆశ్రయించాలి అని చెప్పి ఒక సహాయం పొందుకోవాలి అని చెప్పేసి తను అక్కడికి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. సో కానీ దేవుడు ఎలా ఆర్డైన్ చేశాడంటే ఆ అమ్మాయి యొక్క శూన్యమిరాని తన యొక్క జీవితాన్ని ఎలా ఆర్డైన్ చేశాడు అంటే దేవుని యొక్క యాజకునికి, దేవుని బిడ్డకి తను ఒక సర్వ్హుడ్ చేసినందుకు అంటే ఒక సర్వీస్ చేసినందుకు దానికి తగ్గట్లుగా దాని కొరకు ఆయన ఎంతో ఆమె యొక్క డెస్టినీని మార్చేసినట్లుగా మనం చూస్తామండి. ఏంటి అంటే తన జీవితంలో ఎప్పటి నుంచో లేనటువంటి కుమారుని పొందుకుంది ఫస్ట్ థింగ్. అంతేకాకుండా ఈ యొక్క ఎలీషా మాటని బట్టి తను వేరే ఊరికి వెళ్ళిపోయింది. అంటే ఫ్యామిలీ వస్తుంది, 7 years ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎలీషా ఒక మాట చెప్తాడు. సో ఇదే చాప్టర్లో. సో ఆ మాటని బట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ తనకు ఉన్నటువంటి స్థలము, నివాసమైనటువంటి స్థలం లేకుండా పోయింది. అయినా కూడా అంటే దేవుని యొక్క మాటని బట్టి తను వెళ్ళింది కాబట్టి వాట్ ఎవర్ షీ హ్యాస్ లాస్ట్ ఇన్ దోస్ 7 years she was able to get back through the grace of God, through the help of the king. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక మాట ఉంటుందండి. 6th verse ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 Kings 8th chapter 6th verse మనం చూసినట్లయితే రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చును. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎలా పనిచేస్తున్నాడంటే మనం దేవుని మాట విని లేదంటే దేవుని సేవకు మాట విని దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షతను మనం పొందుకొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఏదో రెస్టోర్ అవ్వలేదు, లేదంటే ఏదో మిస్ అయిపోయాము, లేదంటే ఏదైనా మన జీవితంలో డిలే అయిపోయింది అని చెప్పేసి మనం కంగారు పడుతున్నప్పటికీ కూడా గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్, గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రైట్ టైం. సో ఇక్కడ చూస్తే కరెక్ట్గా ఒక అధిపతిని నియమించాడంట రాజు ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఒక అధిపతిని నియమించి తన యొక్క సొత్తు యావత్తును, అంతేకాకుండా తన పంట పొలం నుంచి వచ్చిన యావత్తును కూడా సొత్తు యావత్తును కూడా తనకి మరలా అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అంటే 7 years ఆఫ్ ఫ్రూట్స్ కంప్లీట్గా తను రెస్టోర్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. సో అంటే మన జీవితంలో మన కార్యాల్లో కూడా కొన్నిసార్లు డిలే అయిపోతుంది అని కొన్నిసార్లు కంగారు పడుతూ ఉంటాం మనం.
కొన్నిసార్లు ఎంత చేసినా జరగలేదంటే బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు అసలు దేవుడు నిజం కాదేమో అని చెప్పేసి వదిలేస్తానికి కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని మాటకు మనం విధేయత చూపిస్తూ దేవుని టైమింగ్కి మనము చెవియొక్కి ముందుకు నడుస్తూ ఉంటాము, తప్పకుండా మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు పొందుకుంటామండి. అంతేకాకుండా ఇంకొక చిన్న ఇన్సైట్ కూడా నేను చెప్తాను. గెహాజీ యాక్చువల్గా ఒక టైంలో ఏంటంటే నయమాను అంటే ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి ఒక సైన్యాధిపతిని దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర నుంచి కొంత స్పాయిల్ తీసుకుంటాడు గెహాజీ. ఆ స్పాయిల్ తీసుకున్న దాన్ని బట్టి ఎలీషా నువ్వు తనకు వచ్చినట్టు కుష్ఠరోగం నీకు వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. కానీ దేవుడు ఎంత మర్సిఫుల్ గాడ్ అంటే ఆ గెహాజీకు అంటే కుష్ఠరోగం కూడా తగ్గిపోయినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చండి. ఎందుకంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళు దేవుని యొక్క సంస్థానంలోకి కానీ దేవుని యొక్క ప్రెజెన్స్లోకి కానీ వెళ్ళడానికి లేదు. కానీ గెహాజీని రాజు పిలిచాడు అంటే సో హీ ఈస్ బీయింగ్ రెస్టోర్డ్ యాజ్ వెల్, హిస్ హెల్త్ ఈస్ బీయింగ్ రెస్టోర్డ్ యాజ్ వెల్. సో ఇక్కడ 3 థింగ్స్ మనం గమనించవచ్చు. ఒకటి, ఆ షూనేమిరాన్ తన యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా రెస్టోర్ అయినాయి. తను ఈ 7 ఇయర్స్ జరిగినటువంటి పంట యొక్క నష్టం అంతా కూడా అది రెస్టోర్ అయింది. అంతేకాకుండా గెహాజీ యొక్క హెల్త్ కూడా రెస్టోర్ అయింది. సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉంటామో, మన తప్పులు మనం ఒప్పుకుంటే ఆయన చిత్తానికి మనం ఒప్పు చెప్పుకుంటాము. సో అలా గెహాజీకి ఎలా అయితే రెస్టోర్ అయిందో హెల్త్, ఆ విధంగా మనకు కూడా రెస్టోర్ చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన రైట్ టైమింగ్లో కార్యం చేసి మనందరి జీవితాల్లో అద్భుతం జరిగించి తనే మేలు చేసి మనకు ఆయన మహిమ పొందుతాడని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. ఆమేన్.